పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మొత్తం ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది మన తెలంగాణ భూములు అమ్మడం ద్వారా 7,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సంపద సృష్టించడంలో మాత్రం అసలే దృష్టి పెడతలేరు. దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది బీభత్సంగా పెరుగుతుంది. -9,000 కోట్లకి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు, డిసెంబర్ వరకు. ఇది అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఇందులో నా యొక్క కల్పన ఏమీ లేదు, వాస్తవిక విషయాలు నేను చెప్తా ఉన్నాను. అంటే ఒక పక్క సంపద సృష్టించకుండా ఇంకొక పక్క ఆల్రెడీ మనకున్నటువంటి ఆస్తులు నమ్ముకుంటా ఉన్నారు. సరే అట్లా చేసిండ్రు అనుకుందాం, మరి కనీసం ఆ డిస్బర్స్మెంటు, ఆ డబ్బు అనేటటువంటిది పేదవాళ్ళకు పోవాలి, వెల్ఫేర్ కోసం పోవాలి, కొన్ని మంచి అంశాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోవాలి. అది కూడా జరగడం లేదు. ఏదైతే వీళ్ళు పేదవాళ్లకు వెల్ఫేర్కి పెన్షన్కి పోయిన బడ్జెట్లో 1,21,000 కోట్లు పెడతామని చెప్పిండ్రో దాంట్లో డిసెంబర్ వరకు కేవలం 55,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అందుకే మనకు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు, అందుకే మనకు రావాల్సిన నిండ్లు వస్తలేవు, అందుకే జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ వెల్ఫేర్ పనులు కానీ జరగడం లేదు.